భూ సమస్యలు పరిష్కారం అవుతాలేదని ప్రజావాణి కార్యక్రమంలో ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జింకా వెంకటేశం కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి వెల్దుర్తి మండలం జలాల్పూర్ గ్రామంలో అమ్మగారి ఆస్తి ఉండటంతో ప్రతి ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలు ఇస్తున్నానని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం కావటం లేదని జిల్లా కలెక్టర్ ముందు అసహనం వ్యక్తం చేయగా జింకా వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా డిఎఫ్ఓ మరియు మండలానికి చెందిన తహసీల్దార్తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారునికి జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లుగా జింకా వెంకటేశం తెలిపారు. పట్ట పాస్బుక్లు ఉన్నాయి పాతయి ఆల్రెడీ బ్యాంకు లోన్ లేపుకున్నారు ఆల్రెడీ ఆ ధరని వచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఓన్లో పెట్టారు కాబట్టి దయచేసి తీసేసి మాకు పట్ట పాస్బుక్లు ఆ రైతులకు ఇచ్చి మాకు కొత్త పాస్బుక్లు ఇచ్చి మాకు న్యాయం చేయగలరని కలెక్టర్తో ఇప్పుడు మాట్లాడటం జరిగింది. వెంటనే డిఎఫ్తో ఫారెస్టర్లతో మాట్లాడిండు. ఏంటైతే నిర్లక్ష్యం చేసుకుని ఇమ్మీడియట్గా కావాలి వాళ్ళకి న్యాయం చేయాలి కొలవాలి అని కలెక్టర్ గారు చెప్పడము జరిగింది. మీడియా సోదరులకు పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు. అది కౌలిపల్లి మండలం దేవులపల్లి జింకా వెంకటేశం ముద్రాజీ మన్యవార్ జలాల్పూర్ ఎల్దుర్తి మండలం 341 సర్వే నంబర్ గల భూమి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలది. అలా 115 ఎకరాల భూమి 7 ఏళ్ల నుంచి ఓల్డర్ పెట్టారు. అక్కడ మొత్తం ఓల్డర్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు 2 డిపార్ట్మెంట్లు ఓల్డర్ పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. అందులో మొత్తము రంగు కుటుంబానికి చెందిన వ్యక్తులు తుమ్మల కుటుంబానికి చెందిన వ్యక్తులు ఫారెస్ట్లో కొట్టుకున్నారు కాబట్టి భూమి అక్కడ మొత్తం ఓల్డర్ పెట్టడం జరిగింది. ఇక్కడ నేను కలెక్టర్కు జేసీ గారికి ఎల్దుర్తి తులసారాం ఎంఆర్కు మళ్ళీ ఇప్పుడున్న కృష్ణకు 15 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టు జరుగుతూ ఉన్నది. కలెక్టర్ రాస్తా ఉన్నాడు, జేసీ రాస్తూనే ఉన్నాడు. అక్కడ ఫారెస్టర్లు పట్టించుకుంటలే డిఎఫ్ అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఎల్ ఎల్దుర్తి ఎంఆర్ఎల్ పట్టించుకుంటలే. అక్కడ కలెక్టర్ ముందు చెప్పడం జరిగింది. తప్పకుండా చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చింది కాబట్టి కలెక్టర్ మీద హామీ ఉన్నది కాబట్టి డిఎఫ్ ఎంఆర్ఎల్ మాకు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి.